వనపర్తి కేంద్రం జమ్మిచెట్టు చౌరస్తా నుండి గోల్పాప్లేట కేంద్రం వరకు కూడా బైక్ ర్యాలీతో వెళ్లి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించడానికి కేటాయించిన రాష్ట్ర సచివాలయ స్థలంలో తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన స్థలంలోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని తెలిపారు. పార్టీలు శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజలు శాశ్వతమని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక ఉద్యమాలు సాగినా కూడా ఒక రాజకీయ ఉద్యమంగా ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం సాధించడానికి పూనుకొని నిశ్చయించుకొని ప్రజల్ని కదిలించినటువంటిది మలిదశ తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ నాయకత్వాన మొదలైనటువంటి నాటి టీఆర్ఎస్ పార్టీ ఆటోనే ఆ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రభంజనమైంది. అంతిమంగా కేంద్రాన్ని ఒప్పించి 36 జాతీయ పార్లమెంట్ లో ఉండేటువంటి 36 పార్టీలను ఒప్పించి ఇద్దరే ఎంపీలున్న పార్లమెంట్ ను ఒప్పించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 10 ఏళ్ల పాలన సాగింది. భారతదేశంలో వివిధ రంగాలలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్. కానీ మొన్నటి ఎన్నికలలో ప్రజలు అనేక కారణాల చేత ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం ఇవాళకి కూడా గుర్తొస్తే బాధ అవుతుంది ఎవరికైనా. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పని కట్టుకొని ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మనం సెక్రటరేట్ అమరవీరుల స్తూపం మధ్యలో పెట్టాలని మనం అయితే సంకల్పించి ఉంటేమో మనం ఎన్నికలకు పోయే నాటికి ఆ కార్యక్రమాలు అప్పటికే పూర్తయినాయి. ఎన్నికల తదనంతరం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నాం. ఈ లోపల ప్రభుత్వం మారి వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే సంబరపడే వాళ్ళం. కానీ ఆ పని చేయకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటువంటి చోట వాళ్ళు ప్రతిష్ఠించడం అనేటువంటిది